అదే విధంగా డాక్టర్ ఇప్పుడు హెయిర్ లాస్ అవుతా ఉంటది. హెయిర్ ఫాల్ అవుతా ఉంటే చాలామంది ఏమనుకుంటారు, అరే! హెయిర్ కత్తిరిస్తే మేబీ హెయిర్ ఫాల్ అవ్వదేమో, లేకుంటే జుట్టు లెంత్ కూడా పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అలా వెళ్ళి సెలూన్‌కెళ్ళి కట్ చేపించుకోవడం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కట్ చేసుకోవడం కానీ జరుగుతా ఉంటుంది. ఇందులో ఎంతవరకు నిజముంది డాక్టర్? ఇందులో నిజం లేదండి. ఇది హుహు. ఉట్టి అపోహ మాత్రమే. ఇది ఓకే. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా మీరు విన్నదే. కూడా విన్నారు. విన్నాను. కాకపోతే ఏంటంటే, ఒకసారి డెర్మటాలజీ గురించి చదివిన తర్వాత, హ్మ్. అంటే స్కిన్ గురించి, హెయిర్ గురించి చదివిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు హెయిర్ కట్ చేసినా, కట్ చేయకపోయినా హెయిర్ సైకిల్‌కి ఒక డిఫరెంట్ ఓకే. సైకిల్స్ అనేవి ఉంటాయి. అనజన్ ఫేస్ అనేది ఇట్ ఈస్ ఎ లాంగ్ ఫేస్. అంటే ఈ లాంగ్ ఫేస్‌లో హెయిర్ అనేది పెరుగుతది తప్పితే, హ్మ్. మీరు కట్ చేసినంత మాత్రాన ఆ హెయిర్ అనేది పెరగదు. హుహు. అండ్ ఒక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ ఏంటంటే, ఆ స్టేజ్‌లో హెయిర్ అనేది షెడ్ అవుతా ఉంటది. ఓకే. టీలోజన్ ఫేజ్ అంటారు. హ్మ్. సో, మీరు కట్ చేసినా, కట్ చేయకపోయినా ఈ స్టేజెస్ అనేవి స్టాండర్డ్‌గా ఉంటాయి. హుహు. సో, మనము హెయిర్ జుట్టు కట్ చేసినంత మాత్రాన హెయిర్ ఫాస్ట్‌గా పెరుగుతదనేది హ్మ్. ఒక చిన్న అపోహ మాత్రమే. హెయిర్ సరిగా బాగా పెరగాలంటే ఎండ్స్ కట్ చేయాలంటారు కదా డాక్టర్. రూట్స్ అంటే కట్ చే స్ప్లిట్ ఎండ్స్ కట్ హ్మ్. చేయడంలో తప్పు స్ప్లిట్ ఎండ్. లేదండి. ఓకే. స్ప్లిట్ ఆహ్ ఎండ్స్‌కి హెయిర్ పెరగడానికి సంబంధం సంబంధం లేదంటారు. లేదు. స్ప్లిట్ హ్మ్. ఎండ్స్ అనేదేంటంటే బేసిక్‌గా ఏంటంటే, ఆ ఫైన్ థిన్ హెయిర్ కట్ చేయడం వల్ల హెయిర్ లుక్స్ హెల్తీ. ఓకే. అండ్ ఈక్వల్ షాఫ్ట్ అనేది ఈక్వల్‌గా ఓకే. ఉండేసరికి చూడటానికి కూడా బావుంటుంది. హ్మ్. అండ్ అండి ఏంటంటే మాయిశ్చర్ గాని, అంటే వాళ్ళు ఎటువంటి షాంపూస్ వాడినా, హ్మ్. ఎటువంటి అండ్ ఫ్యూచర్‌లో హెయిర్ టాపికల్స్ వాడినా గూడా హెయిర్ అనేది మెయింటైన్ అవుతుంది. హ్మ్. సో, స్ప్లిట్ ఎండ్స్ అనేది కట్ చేసుకోవడం వల్ల హెయిర్ లుక్స్ హెల్తీ. అంతే. ఇట్ లుక్స్ గుడ్. హ్మ్. ఇట్స్ నాట్ ఫర్ ద హెయిర్ గ్రోత్.